అభినయ్ దర్శన్పై దాడి జరిగిందన్న ఆ సంఘటనను డ్రామాగా తేల్చేశారు పోలీసులు. అతడు ప్రజల యొక్క దృష్టిని తన వైపు మళ్లించుకోవడానికి, ఫేమస్ అవడానికి, ఇలాంటి సంఘటన ద్వారా ఇంకా ప్రజల్లో మరింత ఆదరణ పొందొచ్చు అన్న ఉద్దేశంతో తనకు తానే దాడి చేయించుకున్నట్టుగా డ్రామా క్రియేట్ చేశాడు అన్నది ప్రపంచానికి తెలిసిన సత్యం. ఇందుకు గాను అభినయ్ దర్శన్ కి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ప్రస్తుతం అభినయ్ దర్శన్ ని నర్సీపట్నం సబ్ జైలుకు తరలించారు. గమనించండి ప్రజలారా, మరి ముఖ్యంగా క్రైస్తవులారా, మనము ఎవరినైతే నమ్ముతున్నామో వారే మనల్ని మోసం చేస్తున్నారు. ఎవరైతే మనల్ని ఉద్ధరిస్తారు అని అనుకుంటున్నామో వారే మనల్ని నిలువున ముంచేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త పడండి. క్రైస్తవ్యాన్ని ఎవరో ఉద్ధరించిన అవసరం లేదు. క్రైస్తవ సేవకులు, పాస్టర్లు మనలా రాజకీయ అవతారం ఎత్తనవసరం లేదు. క్రైస్తవులను మోసగించిన అవసరం లేదు. మోసగించే వారిని మార్చలేము. ఇప్పటికైనా అభినయ్ దర్శన్ మారుమనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువుని క్షమాపణ వేడుకుంటే దేవుడు అతన్ని క్షమించొచ్చేమో. తాను ఎవరి పక్షాన్నైతే నిలవాలనుకుంటున్నాడో ఆ బడుగు బలహీన వర్గాల సమాజానికి గాని ఇక తాను మొహం చూపించుకోలేడు. ఇక రాజకీయ జీవితానికి గాని ఇటు క్రైస్తవ సేవా జీవితానికి గాని తనకు తానే సమాధి కట్టుకున్నాడు అని చెప్పక తప్పదు.